ఓం సాయిరామ్. నేను బాబా గుడి కన్స్ట్రక్షన్ టైంలో నేను ఒక చిన్న బాబాని పెట్టుకున్నప్పుడు నన్ను ఆహ్వానించారు. అది ఎందుకంటే అక్కడ చిన్న హోమం జరుగుతుంది, ఆ పంతులు గారికి ఒక భుక్తి కోసం అని చెప్పేసి నన్ను జాయిన్ చేశారు. సరేలే, అప్పుడే కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వడం అలాగా చేసేవాళ్ళం. చేసిన తర్వాత అప్పటి వరకు కూడా నేను ఏ కార్యక్రమాలు కూడా బాగా వెంకటరాముడి గుడికి వెళ్ళడం అంటే భక్తి అనేది ఉండేది. అయితే సాయిబాబా భక్తి ఎప్పుడయ్యిందని అంటే ఒకరోజు నాకు యాక్సిడెంట్ అయింది. ఈ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడే యాక్సిడెంట్ అయినప్పుడు నాకు మొట్టమొదటగా కనిపించింది, నేను బాబా జేబులో బాబా ఫోటో పెట్టుకుంటాను, పడి నా కళ్ళ ముందే పడింది ఆ బాబా ఫోటో. పడగానే నీకేం అవ్వదు అన్నట్టు ఆయన నా వైపు చూశారు. నిజంగానే ఆ రోజు చెప్పాలంటే 8 కుట్లు పడ్డాయి బుర్ర మీద. అలాగే వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయి కుట్లు కుట్టించుకొని మళ్ళీ అనకాపల్లి కూడా వచ్చేసాం. అంటే ఏమీ అవ్వలేదు, అంటే ఏదో దెబ్బ తగిలింది, రక్తం వచ్చింది, ఏదో ఒక కిట్ ఏదో ఉండి పగిలిపోయి వాటర్ ఎలాగొచ్చేస్తుందో ఆ టైప్లోనే వచ్చింది తప్పితే నాకు ఒక నొప్పి కానీ ఏమీ జరగలేదు. యాక్చువల్గా ఇప్పటికీ బుర్ర మీద కుట్లు ఉన్నాయి, 8 కుట్లు. ఆ రోజు నుంచి అంటే అప్పటి వరకు బాబాను కొలిచడం, అక్కడి నుంచి ఆ రోజు నుంచి కంటిన్యూగా బాబా దగ్గరికి వెళ్ళడం రోజు అలవాటు చేసుకున్నాను. ఏ పని ఉన్నా సరే ఆ రోజులో ఒక ఊరు వెళ్తే తప్ప, అంటే ఆ ఊరిలో కూడా బాబాను దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ప్రతినిత్యం నా డ్యూటీ ప్రకారం మార్నింగ్ డ్యూటీ అయితే ఈవినింగ్ వెళ్ళడం, ఈవినింగ్ డ్యూటీ అయితే మార్నింగ్ వెళ్ళడం జరుగుతుంది. అలాగే మరొక అనుభవం ఏంటంటే మా అత్తవారింటికి సీలేరు వెళ్ళాడు. అంటే బాబా గారు కనిపించారు అని మీకు చెప్పడానికి ఒక నిదర్శనం. పైన ఆడుకుంటున్నాడు, గేదెలన్నీ కూడా విపరీతంగా అక్కడ తిరుగుతుంటాయి ఆ ఇంట్లో, ఆ చుట్టుపక్కల. ఏమైందో తెలియదు, కరెక్ట్గా పాపం స్నానం అది చేయించి ఈవినింగ్ పిల్లల్ని బయట కూర్చోపెట్టడంతో ఒక్కసారి మరి ఏమైందో తెలియదు, గేదెలన్నీ కూడా కుమ్మీసుకొని పిల్లడి మీద పడిపోయాడు. ఆల్మోస్ట్ ఇంట్లోనేటి చుట్టుపక్కలేటి ఇంకా తొక్కిసేయి చనిపోయాడు అన్న ఫీలింగ్ వచ్చేసారు. ఫీలింగ్ వచ్చేసిన తర్వాత అందరూ వచ్చి మొత్తం ఇంచుమించు ఒక 20-30 గేదెలండి, 1-2 కాదు. ఇంకా తొక్కి ఇంకా మధ్యలో ఉన్నాడు, వీటి మధ్యలోని. అయితే వెంటనే అందరూ చెల్లాచెదిరి అయిపోయిన తర్వాత బాబు మామూలుగానే ఉన్నాడు, మామూలుగా చిన్న మట్టి అది తప్ప ఏం అవ్వలేదు. ఏమవ్వకపోతే మామూలుగా ఈవినింగ్ నైట్ మామూలు భోజనం అది తినిపించి పడుకున్నారు. బాబా గారు కళ్ళలోకి వచ్చి ఆయన ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయండి. మా మిస్సెస్ అడిగింది అనమాట, ఏంటి బాబా ఇలాగొచ్చా? ఇప్పుడే గేదెలన్నీ కూడా నా మీద ఇదయ్యాయమ్మా, నీ బాబు క్షేమంగా ఉన్నాడా అని అడిగారు. అది అంటే ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఈ రోజు వరకు కూడా బాబాని వదులుకోలేదు, బాబా మమ్మల్ని వదులుకోలేదు. అంటే మమ్మల్ని కాదు, మనందరినీ, మమ్మల్ని అంటే కుటుంబం కాబట్టి అందరూ కూడా. అందువల్ల ఏంటంటే ఈ అవకాశం ఈ సాయి టీవీ వాళ్ళు ఇవ్వడం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తూ, వాళ్ళు 2వ వార్షికోత్సవం కాదు 2000 వార్షికోత్సవాలు జరగాలని కోరుకుంటూ, బాబాని నమ్ముకున్న వాళ్ళకి ఏది కూడా లోటు రాదు. ఆయన
ఏకాదశి సూత్రాల్లో చెప్తారు. అలాగే ఇంకోటి చెప్తారు, ఇఫ్ యూ లుక్ టు మీ ఐ లుక్ టు యూ, అంటే మీరు నా దగ్గరకు వస్తే నేను మీ దగ్గరకు వస్తానని చెప్పేసి అది ఎప్పుడూ కూడా నమ్ముకొని బాబా గారిని ప్రార్థించుకుంటున్నాం. సాయిరామ్ అండి, గాజువాక నుంచి వచ్చామండి. ఇలా అనకాపల్లిలో సాయి టీవీ వాళ్ళు ఇలా ప్రోగ్రాం చేస్తున్నారని మా ఆడబడుచు ద్వారా తెలుసుకున్నాము. కానీ సాయి అనుభవాలు ఎన్నో ఉన్నాయి, చెప్పుకోలేనంత ఉన్నా. అందులో ఏయో కొంచెమైనా చెప్పాలని ఆతృతతో వచ్చామండి. అయితే మా చిన్నబాబుకి ఈ మధ్య చాలా బాగోలేదండి, బొర్రలో ఏయో కంతలు ఉన్నాయి అని చెప్పేసి అండి మందులు జీవితాంతం వాడాలని చెప్పారండి. అయితే మేము సాయి అందు మన దృష్టి ఎప్పుడు సాయిబాబా మీద ఉంటుంది కాబట్టి ఆయన్నే నమ్ముకొని ఆయనతోటి చెప్పుకున్నామండి మా బాధలన్నీ. అయితే అలా కొన్ని సంవత్సరంన్నర మందులు వాడామండి. వాడాక బాబుకి మళ్ళీ బాగానే ఉన్నాడండి, ఎప్పట్లాగే ఉన్నాడు. మళ్ళీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే మళ్ళీ స్కానింగ్ అది తీయించారండి. తీస్తే ఏం లేదమ్మా, అంత బాగుంది, ఇంక మీరు మందులు కూడా వాడక్కర్లేదు అని చెప్పారండి. ఆ సాయినాథ్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ సాయి టీవీ వాళ్ళు మాకు ఈ అవకాశాన్ని కల్పించి మా బాధలు తీర్చినందుకు, మేము ఆయన గురించి చెప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సాయి టీవీలోని భిక్ష కార్యక్రమం ఉన్నది అనకాపల్లిలో రామచంద్రరావు గారి ఇంట్లోనే అని చెప్పేసి స్క్రోల్ చూసి ఫోన్ చేసాం మేడం గారికి. ఎవరైనా పాల్గొనొచ్చా మేడం అని అడిగితే తప్పకుండానమ్మా అనేసి అంటే మాకు ఎంతో ఆనందం కలిగింది. మేము రావడం జరిగిందండి ఇక్కడికి. సాయినాథుడు చేసినవి మాకు మా పాలిట ఆయన ఉన్నారు అనడానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయండి మా జీవితంలోని. ఆయన లేనిదే మేము లేము. ఆయన మా వెన్నంటి ఉండి కాపాడుతున్నారు. ఏ బాధలోనైనా, సంతోషంలోనైనా, సుఖంలోనైనా, దుఃఖంలోనైనా ఆయన వెన్నుండి మాకు నేనున్నానమ్మా అని ఎన్నో కష్టాల్లో మమ్మల్ని ఆదుకునే బాబా అండి. అయితే ఆరోగ్యం సరిగా ఉండదండి నాకు. ఆరోగ్యం సరిగా లేకపోతే ఈ మధ్యనే ఒక నెల కిందట సాయిదేవి పూజ మొదలుపెట్టుకున్నాను. మొదలుపెట్టినప్పుడు బాబా ఆరోగ్యాన్ని ప్రసాదించు అని ముడుపు కట్టగానే ఎముకలు అయితే అసలు విరిగిపోయినంత బాధ పెడతాయండి నాకు. ఒక్క ట్యాబ్లెట్ రోజుకి 4-5 ట్యాబ్లెట్లు వేయకుండా నేను తిరగలేను. అలాంటిది ముడుపు కట్టిన మొదటి వారం పూజ చేసినప్పటికే రెండో వారానికి ఈ నొప్పులన్నీ ఏమయ్యాయో, నాకు ఈ బాధ అంతా ఏమైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక పెయిన్ కిల్లర్ కూడా వేయడం తెలియదండి నాకు. అంత బాధని ఎలా తీశారో ఆ సాయినాథుడికే తెలియాలి. 5 వారాలు పూర్తి చేసేసరికి ఏదో బాధ అంటే అంత బాధని కొండంత బాధ గోరంత చేసినట్టు, అంటే బాధ ఉన్నది కానీ అంత బాధని ఎలా చేతితో తుడిచేశారో ఆయనకే తెలియదు. ఏ కష్టం వచ్చినా అమ్మ నేనున్నానని కళ్ళలో నిదర్శనం, నేనున్నాను నీకెందుకు భయం అని ధైర్యం చెప్తారండి. మొదట్లో బాబాగారు మా చిన్ననాటి నుండే, మేము చాలా చిన్ననాడే మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మగారు మమ్మల్ని ఎంతో బాధపడి పెంచుతున్న టైంలోనే బాబాగారు ఒక విరిగిపోయిన అద్దంలో మా అమ్మగారికి సాక్షాత్కారం ఇచ్చి, అమ్మ నేనున్నాను నీకెందుకు భయం, నీకు నీ పిల్లలకి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటానమ్మా అని మా అమ్మగారికి చెప్పడం జరిగిందండి. ఆ రోజు నుంచి ఈ రోజుకి అన్న వస్త్రాలకు లోటు లేకుండా, ఏదో మా అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ కష్టం మీద ఎవరి మీద ఆధారపడకుండా, బంధువుల మీద కానీ ఎవరి మీద ఆధారపడకుండా అలాగా బాబాగారు నడిపిస్తున్నారు. అందువల్ల ఈరోజు కాదు, మా పెళ్ళయిన తర్వాత కూడా ఎన్నో కష్టాల నుంచి ఆయన గట్టెక్కించి మాకు ఒక బాబు అండి. ఆ బాబు కూడా ఆయన అందరికీ, మాకు పిల్లలు, అన్నయ్య పిల్లలు, తమ్ముడు పిల్లలు, మా పిల్లలు అందరికీ సాయినామం లేకుండా ఎవరు పిల్లలు లేరండి మాకు, అందరూ సాయి. అందువల్ల సాయి చేసిన మేలు మేము ఏనాడు మర్చిపోలేమండి. ఆయనకి మేము ఏనాటికి రుణపడి ఉంటాము. ఆయన మమ్మల్ని ఎన్నటికీ ఇలాగే వెన్నంటి కాపాడాలని కోరుకుంటూ సాయి టీవీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఇలాగే మేము ఉంటూ ఉండగా సాయి టీవీ కోసం అసలు మాకు తెలియదండి. ఇలాగ సీరియల్స్ చూడడమో ఏదో మూవీలు సాంగ్లో చూస్తుంటాం. ఒకరోజు మా అమ్మగారు ఫోన్లో అన్నారండి, 93 పెట్టమ్మా సాయి టీవీ వస్తున్నది, ఆ సాయి టీవీ చూడమ్మా నీకు ఇంట్లో సాయి ఉన్నట్టే ఉంటారండి. ఆ రోజు నుంచి హారతులైనాయండి, చాలీసా అవనండి, సాయి మాత అవనియండి, షిరిడి సాయి దీక్షిత్ డైరీ అనియండి, ఇంకా అలాగా ఏ పని చేసుకున్నా సాయి టీవీ పెట్టుకొని
మనకి సాయి షిరిడి వెళ్ళి ప్రత్యక్షంగా మనం రోజు ఎలాగో దర్శించలేము, అలాగే సాయినాథుడు మన ఇంట్లోనే షిరిడి నుంచి లైవ్గా అలాగా నిదర్శనం మనకి ఎలా కనిపిస్తూ ఉంటే సాయినాథుడిని అలా చూస్తూ అలా చెవులతో వింటూ ఇంట్లో పనులు చేసుకొని అలా ఉంటామండి. ఓం సాయిరామ్. బిఎస్ఎన్ఎల్ వర్క్ చేసి రిటైర్ అయ్యాను నేను. 12 సంవత్సరాలు అయింది. అప్పుడు నేను రిటైర్ అవ్వకముందే నాకు టీడీ వెళ్ళలేకపోయాను. ఎందుకంటే నేను బయలుదేరానంటే నా వెనకాల 16 మంది 10-15 మంది నా వెనకాల బయలుదేరుతారండి. ఎప్పుడు ఎక్కడికే కాదు, తిరుపతి వెళ్ళినా అంతే, ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల వస్తారు అందరూ. అందరికీ టికెట్లే కావాలంటే ఒకసారి నాకు కుదిరేది కాదు. కుదరకపోతే నేను మా డీసీఎం గారు, రైల్వేలో డీసీఎం గారు ఏం చేశారంటే ఆయన నా ఫ్రెండ్. అంటే నేను బిఎస్ఎన్ఎల్లో పర్సనల్ సెక్రటరీ జీఎం చేసి రిటైర్ అయ్యాను నేను. అప్పుడు ఈ ఫ్రెండ్షిప్ మూలంగా నేను ఒకసారి ఏదో మాట్లాడితే అన్నమాట, ఇలా ఉంది సార్ నాకు హగ్గారు అని పేరు, హగ్గారు నేను షిరిడి వెళ్ళాలని ఉంది, అసలు ఎప్పుడు వెళ్ళడానికి అవ్వట్లేదు, ఇలా నా వెనకాల వస్తే 10-15 మంది వస్తారండి, అందరికీ టికెట్లు కావాలి, రిజర్వేషన్లు కావాలి, ఎలాగంటే మీకు ఎందుకు 2 సార్లు నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఏం చేశారంటే ఒకసారి అన్నీ ఇమీడియట్ అనుకుని తీసుకెళ్ళి స్టేషన్ తీసుకెళ్ళిపోయి ఒక ఛానల్ని క్లోజ్ చేసి అక్కడ సూపర్వైజర్ నుంచి నా టికెట్లన్నీ ముందుకు కట్ చేశాడు. కట్ చేస్తే ఆయన స్వయంగా ఇచ్చేసి రిజర్వ్ చేశాడు. చేసిన తర్వాత నేను డబ్బులు తేలేదండి, 10,000 చిల్లరైంది అప్పుడు. డబ్బులు తేలేదండి అంటే మీకు ఎందుకంటే మా సూపర్వైజర్కి ఇస్తాను టికెట్లు, మీరు బ్యాంక్ నుంచి తెచ్చేయడం కదా, తెచ్చేసి మీరు ఇవ్వండి, టికెట్లు తీసుకెళ్ళిపోండి అన్నాడు ఆయన. సరే అని చెప్పేసి ఇచ్చిన తర్వాత తీసుకున్నాను. అందరం కలిసి వెళ్ళామండి. ఎక్కడికి అసలు ఎల్టీసీ కూడా ఉంది మాకు అప్పుడు. ఎల్టీసీ తీసుకొని వెళ్దామని చెప్పి మా ఉద్దేశం. సరే మన్మాడు వెళ్తే బాగుంటుంది చెప్పి మన్మాడుకి టికెట్ తీశాను నేను. మన్మాడులో దిగడకండి ఏం చేశాను, అందరూ నాగర్సోలు దీపోతుంటే మీరు దీపండి, ఇక్కడ నుంచే బెటర్ అండి, మీరు వెళ్ళిపోండి అని అనుకుని అక్కడ దీపాం. నాగర్సోలు దీపేసరికి ఇంకా చిన్న చీకటి ఉంది ఇంకా అప్పుడు. ఆ బండిలో వెళ్ళేసరికి చీకటి ఉంటే ఏం చేసి ప్లాట్ఫామ్ మీద సామాన్లు అండి పెట్టాను. మేము వెళ్ళేది 16 మంది కానండి, మాకు సామాన్లు మాత్రం 30 ఉన్నాయండి లగేజ్లు ఉంటే. ఇవన్నీ కలదా ఆ ప్లాట్ఫామ్ పెట్టిన తర్వాత ఇక అక్కడ ఏం తెలియదు కదా మాకు. తెలియకపోతే ఏం చేసినట్టు నేను సరే అయితే నేను ట్రక్లు ఏవో ఉన్నాయి, ట్రక్లు నేను బ్యాక్గ్రౌండ్కి వస్తున్నారా బాబు అని చెప్పి మా పిల్లలకి అక్కడ వాళ్ళకి అప్పచెప్పి సామాన్ మీరు చూస్తున్నాండి జాగ్రత్తగాను, ఇక్కడ మన పరిస్థితి తెలియదు ఎలా ఉంటుంది ఏంటోనో, అందులోకి ఇది అన్నతో అన్నీ నేను పట్టుకొస్తానేసరికి ఒక కుక్క వచ్చింది, నల్ల కుక్క వచ్చిందండి. వచ్చి సామాన్ చుట్టూ తిరుగుతోంది. సామాన్ చుట్టూ తిరుగుతుంటే సరే నేను అప్పుడు అనుకోలేదు బాబా గారు ఇలాగ వచ్చారని అనుకోలేదు నేను. తీరా వస్తుంది కదా కుక్కలని జాగ్రత్త చూసుకోండి అని చెప్పి అన్నాను, నేను కరుస్తుందేమో వీళ్ళకని. అని చేసిన తర్వాత చూశారు, నేను ట్రక్కను బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి ఇంకా అక్కడే ఉంది కుక్క. అప్పుడు ఏం చేశానంటే నాకు ఐడియా వచ్చింది, ఆహా బాబా గారు కానీ ఇలా వచ్చారేమో నాకు అనుమానం వచ్చి అప్పుడు జాంపళ్ళు అమ్ముతుంటే జాంపళ్ళు కొనేసి వేయనరా బాబు అని తిరిగేసరికి మా అయిపోయింది కుక్క. మెడికల్ డాక్టర్ సిన్హా గారు ఉండేవారు కేజీహెచ్లో. ఆయనేమో మాకు క్లాస్ ఇచ్చారు ఈ హార్ట్ అటాక్స్ నుంచి ఎట్లా వస్తుంది ఏం సంగతి చేస్తే. ఆ అనుభవం మీద నాకు తెలిసిపోయింది ఇది హార్ట్ అటాక్ అని తెలిసిపోయింది. మా పెద్ద మనవాడు కూడా అప్పుడు అదే రోజు బెంగళూరు వెళ్ళిపోవడం ఉద్యోగం నుంచి. ఇంకా మా ఆవిడ, మా అమ్మాయి, మా అల్లుడు ముగ్గురే ఉన్నాం ఇక్కడ. ఉంటే మా అల్లుడికి ఎంత అమాయకుడు, ఈవిడికి అమాయకుడు తెలియదు. అయితే నేను చేసరికి మొత్తం ఆ రాత్రంతా కూడా చాలా బాధపడ్డానండి. బాధపడి అలా బాబాగారిని తలుచుకునే ఉన్నాను. అలాగా ఏంటి బాబా ఏంటి సంగతి, సాయిరామ్ 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 అనుకుని ఉండి మొన్నాడు ఉదయం 5 గంటల వరకు అలాగ ఉన్న తర్వాత ఇంకా తట్టుకోలేక 108 నేనే ఫోన్ చేసుకొని 108 రప్పించి నేను కేర్ హాస్పిటల్కి వెళ్ళానండి. అప్పుడుంది మా అమ్మాయి అంత ఏంటన్నా 108 అంటున్నారు ఏం సంగతి అంటే, ఏమీ లేదమ్మా జస్ట్ చెకప్ చేసుకొచ్చేద్దాం అని చెప్పి అప్పుడు 108లో వెళ్ళిపోయి అని చేసిన తర్వాత డాక్టర్ గారు అన్నారు. అప్పుడు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి తెలియదు తప్పిపోయండి. హాస్పిటల్కి వెళ్ళాక తెలియదు తప్పిన తర్వాత గంట వరకు తెలివి రాలేదు. తర్వాత డాక్టర్ వచ్చిన తర్వాత ఆయన అన్న స్టిచ్లో తీసుకెళ్తుంటే థియేటర్కి వెళ్ళాక ఆయన అన్నారు, ఏమండి సాధురామ్ గారు మీరే ఫోన్ చేసుకుని వచ్చారంటే ఏమిటి సంగతి అండి, ఎలా మీరు తెలుసుకున్నారంటే చెప్పాను ఇలా జరిగిందండి. సిన్హా గారు నాకు క్లాస్ ఇచ్చారప్పుడు ఆ అనుభవం మీద నేను వచ్చేసానండి దీనికి అంటే. చాలా మంచి పని చేశారండి, ఒక్క గంటగా దాటి ఉంటే మీకు మాలో ఉండేవారు కారు మీరు అసలు చాలా బాగా ఉందన్నారు. తీరా చూస్తే ఆయన ఏమన్నారు మళ్ళీ నాకు షుగర్ లేదు, బీపీ లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఏమీ లేకుండా నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అది ఎలాగొచ్చిందని మీకు బాబా దయండి ఏం చేస్తాం అది నాకు ఇప్పుడు పూర్వం సుకృతం ఉంటుంది అది వచ్చిందండి, ఇప్పుడు బాగా నయమైంది కదండి, చక్కబడింది కదండి, ఇంకేమీ లేదని. అక్కడి నుంచి బాబా గారిని మాత్రం మేము ఎప్పుడు కూడా రోజు ముందు నేను దేం పెట్టేది బాబా గారికి దేం పెట్టుకుంటానండి. ఎక్కడికి వెళ్ళినా బాబా గారే బాబా గారే బాబా గారే. సాయిరామ్ అంటుండే ఏది సాయిరామే, ఇంకేమీ లేదండి. ఈ విధంగా చేస్తున్నాండి. ఈ అనుభవాలకు చెప్పడానికి మీకు నిజంగా సాయి టీవీ వారికి నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి. నేను చాలా బాధలు పడి వచ్చానండి, చాలా బాధలు పడ్డాను. తర్వాత ఎక్కడెక్కడో చేస్తే సరైన జాబులు దొరక్క మా బావగారు వాళ్ళు అన్నారు, లేదండి శుభ్రంగా షిరిడీ వెళ్దాం రండి అని చెప్పేసి వాళ్ళ ప్రోత్సాహం మీదే నేను షిరిడీ వెళ్ళాం. లేకపోతే మాకు బాబాగారి దయ ఉండేది కాదు. నేను తీసుకెళ్తాను రండి అని చెప్పేసి
మొత్తం మా మా ఫ్యామిలీని, నేను, మా ఆవిడ, మా ఫాదర్, మా మదర్ లేరండి, చనిపోయారు. వీళ్ళు తీసుకెళ్ళారండి. వాళ్ళ ప్రోత్సాహం మీదే వెళ్ళాం. వెళ్తేనేమో ఇంకా ఆయన షిరిడి షిరిడి వెళ్ళొచ్చిందేరా నాకు జాబ్ వచ్చిందండి. ఇక్కడ లంకిల్పల్లి ఫార్మసిటీలో చేస్తున్నాను. చేస్తుంటే బాబా నీ దయ ఉంది నా మీద అని చెప్పేసి ఎన్నో కష్టాలు పడ్డాను. మా అబ్బాయి నన్ను చదివించుకోలేని పరిస్థితుల్లో మా అత్తారింట్లో పెట్టానండి బాబుని. పెట్టి చదివిస్తూ ఆ బాబా గారిని రోజు పూజ చేసుకొని నాకు షిఫ్ట్లు ఉండడం వల్ల గుడికి వెళ్ళడం అవటం లేదండి. అందుకే ఈ కల్పించిన సాయి టీవీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సాయి టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. స్వామికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ వెంచేసిన భక్తులందరికీ సాయిరాం. నాకు భక్తి అంటే, భగవంతు అంటే అసలు సాధారణంగా తెలియదు. మా అమ్మగారు మంచి డివోటి, సాయి డివోటి. ఆమె పిల్లల్ని అందరూ తీసుకెళ్తూ వాళ్ళతో వెళ్ళేది. కానీ నేను మాత్రం అవకాశం నాకు ఉండేది కాదు. ఏదో పనుల మీద వెళ్ళటం జరుగుతున్నది. కొద్ది రోజులకి మా అమ్మగారు అనారోగ్యం పట్టడం, నేను అయితే నువ్వు చెయ్యి నా డ్యూటీ అన్నట్టుగా స్వామి నన్ను తనలోకి తీసుకున్నారు. గోస్ హాస్పిటల్ దగ్గర షిరిడి సాయి మందిరం, రామ మందిరంలో నిర్మాణం చేశారు. అది షిరిడి సాయిని ప్రతిష్ఠ చేసేటప్పుడు నలుగురు మనుషులను పట్టుకొని స్వామిని తీసుకొచ్చి అక్కడ పెట్టగలమా అంత బరువైనటువంటి అనుకునే టైంలో ఆ మెరికల్స్ స్వామి తాలూకు ఇలా చేతిలోంచి తూలిపోయి తన ఆ ప్లేసులకు వెళ్ళి సిట్టింగ్ అయినట్లుగా అంత శక్తినిచ్చారు అప్పుడు. అలాగే స్వామి తాలూకా ఎన్నో మెరికల్స్, స్వామి లేనిదే మనం లేము. స్వామి అంటే భగవంతుడు. భగవాన్ శ్రీ 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 షిరిడి సాయిబాబా వారి పాదపద్మలకు నమస్కరించుకుంటూ ఈరోజు ఈ యొక్క సాయి టీవీ ఈరోజు ఇండియా అంతా కూడా చూస్తున్నారు. ఎందువల్లంటే తమ యొక్క పిల్లలు ఒక మంచి మార్గంలో వాళ్ళందరూ కూడా తయారవుతున్నారు. ఈరోజు మా భార్య పిల్లలు అందరం కలిసి చక్కగా ఉన్న ఒక గంట మేము ఆ యొక్క టీవీతోటి మేము ఎక్కువసేపు గడుపుతున్నాము. ఎన్నో చక్కటి విషయాలు, ఒక కుటుంబం ఎలా ఉండాలని చెప్తున్నారు. ఒక ఆర్టిస్టు ఎటువంటి పాటలు పాడాలో చూపిస్తున్నారు. ఒక తబలా ఆర్టిస్టు ఎలా వాయించాలో చెప్తున్నారు. ఎన్నో చక్కటి కార్యక్రమాలు అవుతున్నాయి. అలాగే బాబా గారిని ఆయన లీలలు ఏం చెప్పగలం, ప్రపంచం అంతా కూడా ఆయన లీలలు చేస్తున్నారు బాబా గారు. ఆయన వచ్చిన తర్వాతే ప్రజలు ఎన్నో రోగాలతోటి ఉన్న వాళ్ళకి ఆ షిరిడి నుంచి తెచ్చిన ఒక ఊది ఇది ఎంతో కష్టమైతే కానీ మనకి షిరిడీలో ఒక ప్యాకెట్ దొరకదు. ఎంతో గంటలు శ్రమించాలి. ఇలాంటి ప్యాకెట్ వేసుకుంటే క్యాన్సర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే అటువంటి పేషెంట్లు కూడా మేము షిరిడీలో చూసాము. వారి యొక్క లీలలు కూడా అప్పుడు కొన్ని మహారాష్ట్ర ఛానల్స్లో కూడా మాట్లాడారు. నా తోటి సాయి భక్తులందరికీ నమస్కారాలు. నేను మా నాన్నగారు మొదట్లో షిరిడి సాయిబాబా గారిని బాగా కొలిచేవారు, బాబా గారిని బాగా ఆరాధించేవారు. ఇక్కడ వేల్పులిది షిరిడి సాయిబాబా గుడి కట్టినప్పటి నుంచి అక్కడ మొత్తం కార్యక్రమాలన్నింటి కూడా మా నాన్నగారు చాలా యాక్టివ్గా ఉండి ప్రతి కార్యక్రమం చేసేవారు. ఆయన ద్వారా నాకు షిరిడి సాయిబాబా గురించి తెలిసింది. షిరిడి సాయిబాబా గురించి తెలిసి నాకు గతంలో అంటే చదువుకున్న రోజుల నుంచి కూడా ప్రతి లక్షవారం ఖాళీ అయినప్పుడల్లా బాబా గుడికి వెళ్ళడం, ఏదో అక్కడ పూజ భజన కార్యక్రమంలో పాల్గొనడం చేసేవాళ్ళు. ఆ విధంగా అలా నాకు కూడా సాయితత్వం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెరిగిందండి. ఎక్కువగా ఇంకా సాయి మీద భక్తి అలా పెరుగుతూ వచ్చింది. సడన్గా ఒకసారి నా లైఫ్లో ఏంటంటే ఫాదరు ఎక్స్పైర్ అయిపోయారండి నా లైఫ్లో. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా బాబా ఏంటి ఎలా చేసావు, నాకు ఎలా జరిగింది ఏంటి అని చెప్పి నాలో నేనే మొదలుపడి ఉండి ఎప్పటికైనా సరే షిరిడి వెళ్ళాలని చెప్పేసి నేను ఒకసారి వెళ్ళాలి, లేకపోతే నా మనసు నిలకడగా లేదు అని చెప్పేసి అనుకునేవాడిని. అయితే అనుకోకుండా ఒకసారి నేను ఒక్కనే, అసలు నాకు ఏమీ తెలియదు, షిరిడి ఎక్కడో ఏంటి ఎలా ఉండదు కూడా తెలీదు. నేను ఒకసారి హైదరాబాద్ ఎగ్జామ్కి వెళ్ళానండి.
ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అటు నుంచి అంటే ఇంకా వెళ్ళాలనిపించి అటు నుంచి ఒక్కనే బయలుదేరిపోయాను. హైదరాబాద్ నుంచి సోలాపూర్ బస్సులు వెళ్ళి అంతా అక్కడి నుంచి బస్సులు వెళ్ళిపోయింది షిరిడి డైరెక్ట్గా. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ చూశానండి నేను షిరిడి మొట్టమొదటిసారి చూశాను. అంటే ఇప్పటికి ఒకసారి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మనసు అంతా దూదిపింజలు అయిపోతుంది. ఆ మందిర్లో షిరిడి సాయి విగ్రహాన్ని ఎంతసేపు చూసినా తెలివి తీరదు. షిరిడి సాయి అనేది దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని మన రెండు కళ్ళ నుంచి చాలవండి. తెలివి తీరా ఎంతసేపు చూసినా సరే తెలివి తీరదు. ఆ విధంగా చూసుకుంటే ఎంతకాలం ఎంతసేపు అయినా ఉండొచ్చు అండి. అటువంటి అక్కడికి వెళ్ళి సాయం దర్శించుకుంటే మన సమస్యలు, మన కష్టాలు, మన బాధలు అన్నీ కూడా ఇలా అని ఊరితే పోయినట్టుగా మనకు పోతాయండి. అంతేకాకుండా మనకి ఎంతో విలువైన మానసిక ప్రశాంతత ఉంటుందండి. మానసికంగా ధైర్యం, మనకి ఒక భగవంతుడు మనతో ఉన్నాడు, మనకి దైవశక్తి ఉందా అనే ఒక గట్టి నమ్మకం ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది సాయి దర్శనం చేసుకోవడం, సాయి బాటలో నడవడం, సాయి భజనలో పాల్గొనడం. నిజంగా సాయి భజనలో అంటే ప్రతి లక్షవారం అంటే గురువారం షిరిడి సాయికి ఇష్టమైన రోజు. అంతే షిరిడి గురువారం అనే కాదు, ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు నిరంతరం సాయి భజనలో, సాయి నామస్మరణలో మునుగు తేలుతుంటే మనకు మంచి దైవశక్తి, దైవ అనుగ్రహం కలుగుతుందండి. అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సాయి టీవీ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి.